ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొస్తున్నారు. మరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లను తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి వాళ్ళు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో తెలుసుకుందామని చెప్పి మేము కమలాపూర్ ఐకేపీ సెంటర్ వద్దకు వచ్చాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పింది. మరి ఈ ఐకేపీ సెంటర్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారా? చేస్తున్నారు మేడం. చెప్పండి, అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ఐకేపీ సెంటర్? పోస్టానికి స్థలం లేదు. రైతులను పట్టా లేకుంటే వాళ్ళను గాయ చేస్తారు. ఐకేపీలు ఈ ధరణి అని పెట్టారు, అది లవన్ పట్ట బాపతి చక్కగా తీసుకుంటలేరు. వాళ్ళని తిప్పలు పెడతారు, పాస్బుక్ కావాలి, పట్ట బుక్ కావాలని అంటారు. అసలు మ్యాచర్ ఎంత వస్తే వడ్లను కొనుగోలు చేస్తున్నారు? మ్యాచర్ మాత్రం 14-18 అతనే తీసుకుంటారు. 14-18 అతనే తీసుకుంటారు. బాగా తిప్పలైతే కొంచెం తిప్పలే చేస్తారు ఐకేపీలు. చెప్పండి, మీరు ఈ ఐకేపీ సెంటర్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక్కడ సమస్యలు ఉన్నాయి మేడం. వడ్లు ఆరబడడానికి స్థలం లేదు. ఇక్కడ చెర్ల పోసుకుంటున్నాం, అది మ్యాచర్ అత్తలేదు. ఎందుకంటే పదన ఉంటుంది కదా, ఈ ఏరియా బాగలేదు. మాకు ఫారెస్ట్కి వెళ్ళి ఒక 10 ఎకరాల ల్యాండ్ అయితే ఈ ఊరికి సరిపోతుంది. ఆ వడ్లు ఆరబడడానికి కూడా ఇబ్బంది ఉండేది. ఇక్కడ వీళ్ళ ఉంటే సొంత భూములు ఉన్నాయి, వాళ్ళు వచ్చి గొడవ పెడతారు కొంతమంది ఇలా పోయొద్దని. మాకు ప్రభుత్వం భూమి కాదు, కాదు ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి, వేరేటోళ్ళ ఇది. అందులో పోసుకుంటే సమస్యలు ఎదురవుతాయి. మాకు ఏమంటున్నారన్న, మా భూమిలో పోయొద్దు, ఇంట్లో పోతే మాకు కిరాయిలు ఇవ్వాలి అది అని వాళ్ళు అంటారు. ఇక తొవ్వ ప్రాబ్లం కూడా ఉండేది మెయిన్గా, వీటి నుంచి బయటికి పోరాదు. కాబట్టి ఫారెస్ట్కి వెళ్ళి మాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంటే దాన్ని ఊరు అందరం కూడా దాన్ని ఉపయోగించుకుంటాం. మరి ప్రతి సంవత్సరం మీరు ఇక్కడనే పోస్తారా వడ్లని? ఇక్కడనే పోసుకుంటాను, ఇబ్బంది పడతాను బాగా. ఎన్ని సంవత్సరాల నుంచి పోస్తున్నారు? ఇప్పుడు ఐకేపీ స్టార్ట్ అంటే ఒక 10-12 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇట్లే. ఇదే ప్రాబ్లం. ఇంకా మాకు ఇది పట్టస్థలం అయినప్పటికీ ఆ పట్టదారులు వచ్చి ఇక్కడ గొడవలు చేస్తున్నారు, పెడతారు. ఇక్కడ పోసిన వడ్లను నెట్టడం కానీ, వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ, ఇక మాకు కిరాయిలు ఇవ్వాలంటారు. ఈ వడ్ల ఆరబోసుకొని కిరాయిలు ఇస్తామా? ఇస్తున్నారా? మరి ఇస్తలేం కానీ వాళ్ళని ఏదో బతిలాడుకుంటాను, మేనేజ్ చేసుకుంటాను. కానీ ఇక కుదరదు. ఇక మొత్తం ఎంత ఉంటుంది అన్న? ఇది మొత్తం ఇది ఒక 10-15 ఎకరాలు ఉంటుంది. 10 నుంచి 15 ఎకరాల వెడల్పుతో ఉంటుంది. సరిపోతలేదు మాకు ఈ ఊరికి. 10 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఇది పట్టా ల్యాండ్ ఇది. ఇక చెర్ల పోదామంటే నీళ్ళు లేవుండే. ఇక చెర్ల ఇంతకుముందు నీళ్లు తక్కువ ఉంటే పోసుకునేది. ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోయడానికి వీలైతలేదు. మాకు కొంచెం వేరే భూమి కావాలి. మొత్తానికి మీకైతే ఇక్కడ వడ్లు ఆరబోసుకోవడానికి సరిపడా స్థలం అయితే లేదు. ఇది ఒక మెయిన్ పాయింట్. ఇక్కడ ప్రాబ్లం. చెప్పండి అన్న, మీరు వడ్లను ఇక్కడ తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది మేడం. నెల అవుతుంది కానీ వర్షం పడ్డది. వర్షం పడుతూనే మ్యాచర్ రాలే. మ్యాచర్ రాకుంటే ఇక బస్తాలు ఇవ్వలేదు. వాళ్ళు బస్తాలు ఇవ్వలేదు మీకు? నింపుకోవడానికి బస్తాలు ఇవ్వలేదు? ఇచ్చిరు మేడం, కానీ మ్యాచర్ వస్తే ఇస్తాను మేడం. ఎంత వచ్చింది మ్యాచర్ అప్పుడు చెక్ చేసినప్పుడు? 26 వచ్చింది. 26 ఇయ్యరు, 16-17 వస్తే ఇస్తారు. అంటే ఎన్ని రోజుల తర్వాత వస్తుంది మ్యాచర్ అన్నారు మరి వాళ్ళు? మ్యాచర్ అంటే ఇట్లా మనం అటు ఇటు చేస్తూ ఉంటే 4 రోజులకు 5 రోజులకు వస్తుంది. మనం చేయక మనదే. ఈ ఐకేపీ సెంటర్లో మరి వడ్లు ఆరబోసుకోవడానికి మీకు అనుకూలంగా స్థలం ఉందా? సరిపోతుందా స్థలం? కొంచెం ఇబ్బందికరంగా మేడం. ఇబ్బంది అంటే చెట్టు కింద పోసుకున్నా. ఇన్ని రోజులు ఎక్కడ దొరకలే, ఈ చెట్టు కింద పోసుకున్నా. ఇక వచ్చి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ఐకేపీ సెంటర్లో? వడ్లు కరెక్ట్ అంటే కాంట చేస్తున్నారా? ఓకే మేడం, వడ్లు ఓకే పోతున్నాయి. వడ్ల కాడ ఏం లేదు, బారదాన్ని వస్తాయి, అన్నీ పోతున్నాయి. ఏంటంటే మ్యాచర్ వచ్చే వరకే కొంచెం కష్టం. మ్యాచర్ వస్తేనే వడ్లు కొనుగోలు చేస్తున్నారు, లేకపోతే మ్యాచర్ వచ్చేంత వరకు అలాగే ఉంచుతున్నారు. అంటే మీరు వడ్లు ఇన్ని రోజులు అవుతుందని చెప్తున్నారు కదా, మరి మీ వడ్లను ఎందుకు మ్యాచర్ లేకపోవడం వల్లనే తీసుకున్నారా, లేకపోతే వర్షం కారణంగా? అంటే మీ వడ్ల తడిసింది మేడం, తడిసినాయి. వడ్డు తడవడం వలన ఏమైనా మొలకలు వచ్చినాయా? మొలకలు వచ్చినాయి మేడం, మొలకలు వచ్చినాయి. మళ్ళీ యథావిధిగా మళ్ళీ కవర్ చేసుకున్నాం. మరి మీకు ఇక్కడ ఐకేపీ సెంటర్ వాళ్ళు టార్పాలిన్ కవర్ ఇవ్వలేదా? లేదు మేడం, మేమే కొనుక్కొచ్చుడు. ఆ కవర్ లేవు, ఎవరి దాలే కొనుక్కొచ్చుడు. అంటే మీరు అంటే కప్పలేదు ఆ రోజు? కప్పినా మేడం, కప్పినా కూడా తెచ్చి కప్పినా, 4-5 పడతలు తెచ్చి కప్పినా. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది హమాలి వారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు రోజుకు ఎన్ని లోడ్లు చేస్తున్నారు? 2 లారీలే చేస్తాను. 2 లారీల లోడ్ చేస్తున్నారు రోజు? 2 లారీలు చేస్తారు రోజు. ఎంత పడుతుంది మీకు రోజుకి? 600-700 పడుతుంది. అంత అంటే 2 లారీలు చేసినా కూడా రోజుకి ఒక మనిషికి 600 పడుతుందా? ఇంకేం చేస్తారు మీరు ఇక్కడ? కాంట చేసి లోడ్ చేసుడు అంతే.
మరి మీకు అధికారులు అంటే ఇక్కడ దళాల నుంచైనా ఏదైనా మరి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు మాకేం లేవు. సమస్యలు అయితే మాకేం లేవు. ఇప్పటి వరకు అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు మాకు. మీకు రైతులు కరెక్ట్ అంటే ఎంత కాంట చేస్తే అంత దానికి సంబంధించిన అది డబ్బులు ఇస్తున్నారా మీకు ఇస్తున్నారు. ఇస్తున్నారు. వాళ్ళైతే ఆపుతలేరు, మొత్తం ఇచ్చేస్తున్నారు. ఐకేప్ సెంటర్ వాళ్ళతో మాత్రం ప్రాబ్లం లేదు. కాకపోతే వర్షాలు చేయబట్టి 2 రోజులు 3 రోజులు గ్యాప్ వస్తుంది అంతే. ఎన్ని రోజుల నుంచి మీరు ఈ లోడ్లు చేస్తున్నారు? ఇప్పటికి 20 రోజులు అవుతుంది మేడం. ఇప్పటివరకు ఎన్ని లోడ్లు చేశారు మీరు? 40 లారీలు దాకా పోయినాయి. వర్షం కారణంగా ఏమైనా లోడ్ ఆగిందా? ఒక లోడు అక్కడ మిల్లు కాడ ఆగుడంటే మాకు తెలియదు. అది వర్షాలు చేయబట్టి అయితే మేము ఒక 2-3 రోజులు పని బంద్ పెట్టుకున్నాం. అంటే ధాన్యం నాని పచ్చిగుండి అట్లా ఆపినాం. మళ్ళీ మ్యాచర్ వచ్చినాకనే లోడ్ చేస్తాను అంతే. ఎంత మ్యాచర్ వచ్చిన వాళ్ళకి అంటే మీరు కాంటాక్ట్ చేస్తున్నారు? మ్యాచర్ వాళ్ళు చూసుకుంటారు కానీ 14, 15, 16 అట్లా ఇచ్చినాక ఇస్తారు మేడం బస్తారు. విన్నారు కదా రైతులు ఏమన్నారో. మరి ఈ ఐకేపీ సెంటర్లో ఏం ప్రాబ్లం లేదు కానీ మరి మ్యాచర్ కరెక్ట్గా ఉంటేనే తీసుకుంటున్నారు, వడ్లను కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ రైతులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వడ్లు ఆరబోసుకోవడానికి అయితే కరెక్ట్ సరిపడా స్థలం లేదని చెప్పి ఇక్కడ కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన అధికారులు మరి ఇక్కడ చొరవ చూపి ఇక్కడ సరిపడా స్థలం ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో స్వాతి, ఆర్బీ న్యూస్.